అందరికీ నమస్తే. నా పేరు నితిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ విశాఖ జిల్లా కన్వీనర్. నేను ఇక్కడే ఇదే విశాఖపట్నంలో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య డిగ్రీ కాలేజీలో BA పొలిటికల్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అయితే 17వ తేదీ మేము ఎవరైతే ఏబీవీపీ విద్యార్థి నాయకులం శాంతియుతంగా యూనివర్సిటీలో RSS శాఖ నిర్వహిస్తుంటే మా మీద ఎవరైతే SFI ASFI గూండాలు 200 మంది వచ్చి దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఖండిస్తూ మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఎవరైతే మా మీద దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈరోజు వాళ్ళు మా మీద దాడి చేస్తే ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి యూనివర్సిటీలోకి రావడం వల్ల గొడవ జరిగింది అని మాట్లాడుతున్నారు. బయట వాళ్ళు అంటే ఎవరు బయట నుంచి వచ్చారు? నేను ఈరోజు ఇదే యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉన్న కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉన్నాను. అలానే ఇది పబ్లిక్ యూనివర్సిటీ. ఇదేమి ఎవడబ్బా సొత్తు కాదు, ఎవడో ఒకడు పెట్టి నడిపిస్తుంది కాదు. ఎవరైతే ఈ దేశ పౌరులందరూ కడుతున్న ట్యాక్సుల మీద, ఈ రాష్ట్ర పౌరులందరూ కడుతున్న ట్యాక్సుల మీద నడుస్తున్న యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఎక్కడ అన్యాయం జరిగింది అంటే అడిగేది ప్రతి ఒక్కళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది. యాజ్ ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మేము ప్రశ్నించింది ఏంటంటే మా మీద దాడి చేశారు, మా మీద దాడికి పాల్పడిన రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలి. దీని మీద వీసీ స్పందించాలి. కమ్యూనిస్టులకు కొమ్ము కాయడం మానేయాలి. అలానే ఎవరైతే SFI స్టేట్ ప్రెసిడెంట్ విజయనగరం నుండి ఇక్కడికి వచ్చి మాట్లాడాడో RSS ఏబీవీపీ వాళ్ళు గంజాయి గూండాలు అని చెప్పి ఈరోజు ఇదే యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఎవరైతే తరుణ్ అనే స్టూడెంట్ ఉన్నాడో యూనివర్సిటీ హాస్టల్లో మందు బాటిల్ తీసుకొని వచ్చి డాన్సులు చేస్తున్నప్పుడు ఎవడు ఎందుకు మాట్లాడలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. యూనివర్సిటీ హాస్టల్లోకి మద్యం యొక్క ఏదైతే సరఫరా జరుగుతుందో దాన్ని ఆపాలి. వీసీ ఆపి ఎవరైతే ఆ మద్యం బాటిళ్లతో చక్కర్లు కొడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని యూనివర్సిటీ నుండి సస్పెండ్ చేసి బయటకు తోలేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. Down, down, SFI! 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 Down, down! నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో ప్రతిష్ఠిగాంచిన ఎంతోమంది మహానుభావులు చదువుకునే యొక్క ఆంధ్ర యూనివర్సిటీలో ఇంత రకంగా మత విధ్వంసాలు, గొడవలు, స్టూడెంట్స్ మధ్యన యూనియన్ విశేషాలు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇవి పైకి వచ్చాయి అంటే ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ లోపంగా మనం భావించవలసిన ఆవశ్యకత ఉంది. నేను కూడా ఒక ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్, ఎక్స్ స్టూడెంట్ నేను కూడా. మాకు కూడా ఉంది. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ అంటే కేవలం చదువుకున్న వాళ్ళు ఒక్కళ్ళే హక్కు కాదు. ఆంధ్ర యూనివర్సిటీ అనేది కొన్ని కాలేజీల యొక్క సమూహం. ఈ రోజున ఎన్నో ప్రైవేట్ కాలేజీలు సమూహంతో మీ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ నడుస్తుంది. వాళ్ళ యొక్క మనోభావాలు మీరు తెలుసుకోవాలా. వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క ఏదైతే ఈ రోజున కమ్యూనిస్టులకు కొమ్ము కాస్తున్న వీసీ కమ్యూనిస్టులకు కొమ్ము కాస్తున్న వీసీ
ఆర్ఎస్ఎస్ శాఖ మీద దాడి చేసిన కమ్యూనిస్టు గుండాలను వెంటనే ఆర్ఎస్ఎస్ శాఖ మీద దాడి చేసిన కమ్యూనిస్టు గుండాలను వెంటనే యూనివర్సిటీ హాస్టళ్లలో మద్యపానం ఆర్ఎస్ఎస్ శాఖ మీద అందరికీ నమస్కారం. నా పేరు వెంకట గోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే 17వ తారీఖు ఆర్ఎస్ఎస్ శాంతియుతంగా వారి యొక్క శాఖ నడుపుకుంటూ ఉంటే ఏదైతే కమ్యూనిస్టు గుండాలు ఎవరైతే ఉన్నారో వీరు వారి యొక్క శాఖ శాంతియుతంగా జరుగుతున్నటువంటి శాఖ పైన దాడి చేసి భౌతిక దాడికి పాల్పడటం జరిగింది. మిత్రులారా, విద్యార్థి మిత్రులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ నేను ఇదే స్పష్టం చేయదలుచుకుంటా ఉన్నా. ఎవరైతే ఎస్ఎఫ్ఐ పేరుతో విద్యార్థులమని కళ్ళుబుల్లి కబుర్లు చెప్పి ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ గుండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నేను ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థిని అని చెప్పుకుంటూ ఈ కమ్యూనిస్టు గుండాలు ఆర్ఎస్ఎస్ని ఒక మతోన్మాద శక్తిగా చూపించేటువంటి ధోరణి మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే వీరి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఇదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925లో డిసెంబర్లో స్టార్ట్ చేయబడింది. ఇదే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అదే 1925 విజయదశమి నాడు మొదలవడం జరిగింది. మనందరం చూస్తూ ఉంటే కమ్యూనిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలను దేశం మొత్తం ప్రతి ఒక్క సంఘము కూడా, ప్రతి ఒక్క విద్యార్థి విభాగం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చీకొట్టినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అదే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు ప్రపంచ దేశాలకు ఎగబాకి ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ ఉంది మిత్రులారా. ఇది మనమందరం గమనించుకోవాలి. ఎక్కడో పరాయి దేశంలో పుట్టినటువంటి కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలపైన దెబ్బతీయాలని చూస్తే ఈ భారతదేశం యొక్క ప్రజలు విశ్వసించరు. అందుకే మిమ్మల్ని ప్రతి చోట చీకొట్టారని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా మిత్రులు ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్ మిత్రులకి నేను ఇదే విధంగా మీకు తెలియజెప్పేది ఏంటంటే, మీరు నోరెత్తిన దగ్గర నుంచి మీడియా కనపడితే చాలు మతోన్మాద శక్తులు అని చెప్తా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క శాఖలో మతాలను మత విద్వేషాలు రెచ్చగొడతాయని చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఇదే నేను చెప్తా ఉన్నా. ఇదే మా సోదరి మనులు కూడా చెప్తా ఉన్నారు. నిన్న ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పేరుతో వచ్చినటువంటి సోదరి మనులు, మా సోదరి మనులకు సోదరులకు నేను హృదయపూర్వకంగా